శాంతి స్థాపనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నానని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇరాన్ విషయంలో మాత్రం యుద్ధ తంత్రాన్ని బయటకు తీశారు. ఇరాన్ తీరానికి భారీ నౌకాదళాన్ని పంపిస్తున్నట్టు ప్రకటించి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశారు. అటు ఇరాన్ లోపల జరుగుతున్న అంతర్గత నిరసనలు, ఇటు ఆ దేశం అణు పరీక్షల దిశగా అడుగులు వేస్తోందన్న అనుమానాలు, ఈ రెండింటిని సాకుగా చూపి ట్రంప్ తన సైనిక బలాన్ని ప్రదర్శిస్తున్నారు. సైనిక చర్య దాకా తెచ్చుకోవద్దు అని ఇరాన్ని హెచ్చరిస్తూనే అగ్రరాజ్యం తన యుద్ధ విమానాలను, డెస్ట్రాయర్లని సిద్ధం చేసింది. ఈ పరిణామాలపై ఇరాన్ కూడా అత్యంత ఘాటుగా స్పందించింది. అసలు ఇరాన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? ఈ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ప్రపంచ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. కొంతకాలంగా ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి కాస్త చల్లబడుతున్నట్టే కనిపించింది. కానీ ట్రంప్ నిర్ణయాలు, మాటల దూకుడుతో ఆ ఉద్రిక్తతలు మళ్లీ మొదటి దశకు తిరిగి వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యప్రాచ్య ప్రాంతం మరోసారి అగ్నిగుండంగా మారబోతోందా అనే సందేహాలు అంతర్జాతీయ వర్గాల్లో మొదలయ్యాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఈ ఆందోళనలను మరింత పెంచింది. ఇరాన్ వైపు భారీ నౌకాదళాన్ని పంపుతున్నామని ఆయన ప్రకటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తానే స్వయంగా సమీక్షిస్తున్నానని, అధికారుల నుంచి నిరంతరం నివేదికలు అందుతున్నాయని తెలిపారు. సైనిక చర్య జరగకూడదనే తన ఆకాంక్షను వ్యక్తం చేసినప్పటికీ ఇరాన్ ఏదైనా తప్పటడుగు వేస్తే అమెరికా కఠినంగా స్పందిస్తుందన్న హెచ్చరికను కూడా ఆయన జత చేశారు. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని మళ్లీ కొనసాగిస్తే అమెరికా చేతులు కట్టుకుని కూర్చోదని ట్రంప్ స్పష్టంగా చెప్పారు. ట్రంప్ మాటల వెనుక వెంటనే చర్యలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే అమెరికా తన యుఎస్ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను మిడిల్ ఈస్ట్కు తరలించింది. దీంతో పాటు డిస్ట్రాయర్లు, యుద్ధ విమానాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. అవసరమైతే అదనపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా మోహరించాలనే ఆలోచనలో అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది కేవలం మాటల యుద్ధం కాదు, నిజంగానే సైనిక సిద్ధతలు మొదలయ్యాయి అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ పరిస్థితి అంతర్గతంగా కూడా అత్యంత సున్నితంగా ఉంది. దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. దాని ప్రభావంతో ఇరాన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఈ నిరసనలను అణచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం వేలాది మంది ఈ అణచివేతలో మరణించినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన HRANA సంస్థ లెక్కల ప్రకారం మృతుల సంఖ్య వేలల్లోనే ఉందని చెబుతోంది. ఇరాన్ అధికారులే స్వయంగా ఆ సంఖ్య 5,000 వరకు ఉండొచ్చని అంగీకరిస్తున్నారు. మృతుల్లో వందలాది మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మరోవైపు నిరసనకారులపై చర్యలు అక్కడితో ఆగలేదు. వేల మందిని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టారు. వారిలో కొందరిని దేశద్రోహం ఆరోపణల కింద ఉరి తీయాలన్న ఆలోచన కూడా ఇరాన్ ప్రభుత్వం చేసింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగారు. నిరసనకారులను ఉరితీసే ప్రయత్నం చేస్తే ఇరాన్పై సైనిక చర్య తప్పదని ఆయన మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ ఒత్తిడి కారణంగానే ఇరాన్ ప్రభుత్వం ఉరిశిక్షల ప్రణాళికను వెనక్కి తీసుకుందని ట్రంప్ గతంలో ప్రకటించారు. ఆ నిర్ణయం తీసుకున్నాకే తాను సైనిక చర్య విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలిపారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు అక్కడితో ఆగలేదు. తాజాగా సుమారు 837 మంది నిరసనకారులను ఉరి నుంచి తాను కాపాడినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది తన పాలనలో సాధించిన పెద్ద విజయం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ను మరింత రెచ్చగొట్టేలా చేశాయి. ఇదే సమయంలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా కూడా ట్రంప్ ఇరాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తే అమెరికా తప్పకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అయితే పరిస్థితి శాంతియుతంగా ముగియాలని తన కోరికను కూడా ఆయన వ్యక్తం చేశారు. మాటల్లో శాంతి, చర్యల్లో హెచ్చరిక, ఇదే ట్రంప్ శైలి అని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. మరో కీలక అంశం ఇరాన్ అణు కార్యక్రమంపై అనుమానాలు. ఐరాస అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA మార్గదర్శకాల ప్రకారం నెలకు ఒకసారి అణు తనిఖీలు జరగాలి. కానీ గత 7 నెలలుగా ఇరాన్లోని యురేనియం నిల్వలను పరిశీలించలేకపోయినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఇరాన్ దగ్గర యురేనియం నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరి ఉండొచ్చన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇదే అమెరికా ఆందోళనలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అమెరికా సైనిక కదలికలపై ఇరాన్ కూడా ఘాటుగా స్పందించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్జీ అమెరికా గనుక దాడి చేస్తే ప్రతిదాడి తప్పదని స్పష్టం చేశారు. ఇది బెదిరింపు కాదు, వాస్తవమని వ్యాఖ్యానించారు. ఈసారి ఇరాన్ సైన్యం పూర్తి స్థాయిలో
ప్రతిస్పందిస్తుందని, అలా జరిగితే యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతూ మిడిల్ ఈస్ట్ అంతటా విస్తరిస్తుందని హెచ్చరించారు. అమెరికా బేసులు ఉన్న దేశాలు జాగ్రత్తగా ఉండాలంటూ పరోక్షంగా ఇజ్రాయెల్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించాలనే అంశంపై మాత్రం ఆయన స్పష్టంగా స్పందించలేదు. ఇదే విషయం ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని ఎక్కువగా కలవరపెడుతోంది. ఒకవైపు అమెరికా సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది, మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఈ రెండు దేశాల మధ్య చిన్న తప్పిదం కూడా పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందన్న ఆందోళన నెలకొంది. మొత్తానికి అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర దశకు చేరుతాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో శాంతియుత పరిష్కారం దొరుకుతుందా, లేక ట్రంప్ హెచ్చరికలు, ఇరాన్ ప్రతిస్పందనలు మిడిల్ ఈస్ట్ను మరో యుద్ధంలోకి నెట్టేస్తాయా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.